న్యూస్ చూస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా సీతానగరంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. పేదుకొండేపూడి గ్రామానికి చెందిన ఆశ అనే మహిళపై ఆమె భర్త రాంబాబు పైశాచికత్వం ప్రదర్శించి ఆమెకి శిరోమండనం చేశాడు. వారికి వివాహం జరిగినప్పటి నుండి ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవని, వీరికి సంబంధించిన కోర్టులో కేసు నడుస్తుందని, అందుకే ఇద్దరు వేరువేరుగా ఉంటున్నారని చుట్టుపక్కల గ్రామస్తులు చెబుతున్నారు. అయితే 2 రోజుల క్రితం ఇంటికి వచ్చిన ఆశకు శిరోమండనం ఆమె భర్త ఇంటి నుండి బయటకు గెంటేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు బాధితురాలిని స్టేషన్కు తరలించారు. అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి. ఇక సీతానగరంలో అమానుష ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ భార్యాభర్తల మధ్య గొడవల కారణాలేంటి? శాలిని, సీతానగరంలో తూర్పుగోదావరి జిల్లాలో ఈ సంఘటన కుదుపు వేసింది. భార్యకి శిరోమండలం చేసిన ఘటన ప్రజలందరినీ కూడా కదిలిచి వేసింది. అయితే సీతానగరం మండలంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. షేక్ ఆశ వివాహిత, ఆమె భర్త కర్రి రాంబాబు ఎలియాస్ అభిరామ్ ఈ ఉదంతానికి ఒడిగట్టాడు. అయితే భార్యపై అనుమానమే ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి ఆల్రెడీ భార్యాభర్తలు గొడవపడి కోర్టులో కేసులు నడుస్తూ ఉన్నాయి. అయితే కేసు నడుస్తూ ఉండగానే కొంతమంది గ్రామ పెద్దలు అయితే సెటిల్ చేయడానికి చూశారు. గ్రామ పెద్దల ఇంట్లోనే ఆవిడ ప్రస్తుతం అయితే ఉంటుంది. అయితే భర్తకి 2వ పెళ్లి చేస్తున్నారని తెలియడంతో భార్య అయితే వెంటనే అక్కడ చేరుకుంది. నన్ను పెళ్లి చేసుకునేకుండా అడ్డుకుంటావా అని చెప్పి భార్యపై ఈ ఘటనకైతే తను పాల్గొన్నాడు. అయితే రాంబాబు చేసిన చర్యని గ్రామ పెద్దలు అడ్డుకోవడానికి చూసినా కూడా భార్యకి అయితే శిరోమండలం చేశాడు. శిరోమండలం చేసిన వెంటనే పోలీసులకు అయితే ఆమె ఫిర్యాదు చేసింది. జిల్లా కలెక్టర్ కూడా దీనిపై స్పందించారు. శిశు సంక్షేమ అధికారులు కూడా దీనిపై స్పందించిన వెంటనే అయితే అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్కి తరలించడం అయితే జరిగింది. శంకర్, మరి ఈ కేసుపై పోలీసులు ఏం చెప్తున్నారు? అయితే భార్యాభర్తలు గొడవగానే జరిగింది. అయితే కోర్టులో కేసు ఉండగా ఇంకొక పెళ్లి చేసుకున్నాడనే అనుమానంతో విషయం తెలుసుకున్న భార్య వచ్చి నిలదీయడంతో ఈ ఉగంధానికి పాల్పడ్డానని చెప్పాడు. అయితే అభిరామే పోలీస్ స్టేషన్ చేరుకుని నా భార్య జుట్టు నేనే కట్ చేశానని చెప్పి ఒప్పుకోవడంతో అయితే పోలీసు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని రిమాండ్కి అయితే తరలించారు. శంకర్, మనం చూస్తున్నాము ఈ విధంగా చేయడంతో అక్కడ స్థానికులు ఏమంటున్నారు? తన భార్యకి శిరోమండనం చేయడం, మరి తన కుటుంబ సభ్యులు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? గ్రామ పెద్దలందరూ కూడా ఎవరైతే భార్య ఆశ ఉందో ఆమెకే సపోర్ట్ చేస్తున్నారు. ఇది తప్పు, నువ్వు చేసిన తప్పు అంటూ అభిరామ్ని వారించే ప్రయత్నం చేసినా కూడా అభిరామ్ అయితే వారిపై తిరగబడి ఏం చేసుకుంటారో చేసుకోండి, వీడియోలు తీసుకున్నా ఏం చేసుకున్నా నేమి చేయలేరు అంటూ సినీ ఫక్కీలో ఈ ఉదంతాన్నంతా కూడా నడిపించాడు. అదంతా కూడా మన విజువల్స్ లో కూడా థ్యాంక్ యూ శంకర్. నేను కాపురం కావాలని వచ్చానండి. మా అత్త మమ్మల్ని కావాలని